నారసింహుడు హిరణ్యకశిపుని సంహారం తర్వాత జరిగిన సన్నివేశం ఇది. అక్కడి వాతావరణం మొత్తం భయంకరంగా ఉంది. పగటి చీకటి వెలుగులో పర్వతాలు కంపిస్తున్నాయి. తుఫాను మేఘాలు ఆకాశాన్ని కమ్ముతున్నాయి. నరసింహుడు రక్తం చెందిన గోలు కలిగి నిలబడి ఉన్నాడు. చుట్టూ నాశనమైన హిరణ్యకశిపుని రాజభవనం శిథిలాలు. దేవతలు దూరంగా భయంతో చూస్తున్నారు. చిన్న ప్రహ్లాదుడు శిథిలాల మధ్య నుంచి ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడు. పసుపు రంగు ధోతి వర్షపు చినుకులతో తడిసిపోయి ఉంది. చేతుల్లో పూలమాల ఉంది. నరసింహుని వైపు దయతో కూడిన చూపు. ప్రహ్లాదుడు నరసింహుని పాదాల ముందు మోకాలపై కూర్చున్నాడు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు. అతని కన్నీళ్లు నేలపై పడుతున్నాడు. నరసింహుని ముఖం ఇంకా ఆగ్రహంతో ఉంది, కానీ కళ్ళలో చిన్న కరుణ కాంతి మెరిసింది. ప్రహ్లాదుడి కన్నీళ్లు చిన్నపు వర్షపు చినుకుల్లా మారి ఆకాశం నుండి జాలు ఆరుతున్నాయి. వేడెక్కిన భూమి చల్లబరుతోంది. నరసింహుని గర్జన మెల్లగా తగ్గుతోంది. చుట్టూ ఉన్న ప్రకృతి పచ్చగా మారుతోంది. ప్రహ్లాదుడు కన్నీరు నుండి పడిన ప్రదేశంలో అడవి పూలు మొలకెత్తుతున్నాయి. నరసింహుడు ప్రహ్లాదుని ఎత్తుకునే సంతోషంతో చూస్తున్నాడు. దేవతలు మేఘాల మధ్య నుంచి ఆనందంతో చూస్తున్నారు. ఆకాశం మెల్లగా నీలం రంగులోకి మారుతోంది. వర్షం ఆగిపోతుంది. నరసింహుడు మరియు ప్రహ్లాదుడి మధ్య ఉన్న స్నేహపూర్వక హావభావం దూరంగా పచ్చిక